Hi dear students, AP 10th class physical science chemistry టాపిక్ లో యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ కి సంబంధించి మనం ఇంత ముందు క్లాసులలో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాం. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ లో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి సంబంధించి ఒకటి ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో దీనికోసం మనము ఏమేం తీసుకుంటున్నాం అంటే ఒకటి మీరు లెడ్ నైట్రేట్ సాల్ట్ అని తీసుకున్నాం. లెడ్ నైట్రేట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో. సో లెడ్ నైట్రేట్ ఈ విధంగా ఉంటుంది. సో లెడ్ నైట్రేట్ సాల్ట్, సో ఇది లెడ్ నైట్రేట్ సాల్ట్ బాటిల్, ఇది లెడ్ నైట్రేట్ సాల్ట్ వైట్ కలర్ లో మీరు గమనించవచ్చు. సో దీంట్లో కొంత వాటర్ యాడ్ చేసి మనము లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ను ప్రిపేర్ చేద్దాం. లెడ్ నైట్రేట్ సొల్యూషన్ కొంత వాటర్ యాడ్ చేసాం. సో కొంత వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టిరింగ్ చేయాలి. సో ఈ విధంగా స్టిరింగ్ చేస్తే అది డిజాల్వ్ అయిపోయి మనకు లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. సో ఇది లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఈ విధంగా ఉంది. తర్వాత ఏం తీసుకుంటున్నామంటే పొటాషియం అయోడైడ్ తీసుకుంటున్నాం. ఇది పొటాషియం అయోడైడ్ అంటే ఇది లెడ్ నైట్రేటు. సో ఇది పొటాషియం అయోడైడ్. పొటాషియం అయోడైడ్ను మనము ఈ విధంగా ఈ బీకర్లో తీసుకున్నాం. సో ఇది లెడ్ నైట్రేటు, ఇది పొటాషియం అయోడైడ్. దీనికి కూడా కొంత వాటర్ యాడ్ చేస్తున్నాం. సో వాటర్ యాడ్ చేసి స్టిరింగ్ చేస్తే ఈ విధంగా ఇది ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోతుంది. మీరు గమనించవచ్చు వాటర్లో డిజాల్వ్ అయింది. ఇది స్లోగా డిజాల్వ్ అవుతుంది. సో ఇది లెడ్ నైట్రేటు, ఇది పొటాషియం అయోడైడ్. సో లెడ్ నైట్రేట్ వచ్చేసి కొద్దిగా స్లోగా డిజాల్వ్ అవుతుంది వాటర్లో. సో ఈ విధంగా స్టిరింగ్ చేయాలి. సో ఇప్పుడు స్టిరింగ్ చేస్తూ కరిగిపోయిన తర్వాత ఆఫ్టర్ డిజాల్వింగ్ ఇన్ వాటర్, సో నౌ వీ హ్యావ్ టూ సొల్యూషన్స్. ఇట్ ఈస్ అ లెడ్ నైట్రేట్ సొల్యూషన్, ఇట్ ఈస్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది అంటే కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సో మీరు గమనించవచ్చు కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో అంటే లెడ్ నైట్రేటు పొటాషియం అయోడైడ్ ఇవి రెండు రియాక్షన్ తర్వాత లెడ్ నైట్రేట్ కాస్త లెడ్ అయోడైడ్గా మారిపోతుంది, లెడ్ నైట్రేట్ కాస్త లెడ్ అయోడైడ్గా మారుతుంది, పొటాషియం అయోడైడ్ కాస్త పొటాషియం నైట్రేట్గా మారుతుంది. మారిన తర్వాత మీరు కలర్ గమనించవచ్చు. సో నేను యాడ్ చేస్తున్నాను, రెండింటిని మిక్స్ చేస్తున్నాను, మీరు గమనించవచ్చు. చూడండి పూర్తిగా ఎల్లో కలర్ మారిపోతూ ఉంది, పూర్తిగా ఎల్లో కలర్కి వచ్చేస్తూ ఉంది. చూడొచ్చు. అంటే ఈ ఎల్లో కలర్ సొల్యూషన్లో ఏమేమి ఉంటాయి అంటే మనం కలిపినటువంటి రెండు కాంపౌండ్స్ ఇంకో కొత్త కాంపౌండ్స్గా మారిపోయాయి. మనం ఏమేమి కలిపాం? లెడ్ నైట్రేటు, సో అలాగే పొటాషియం అయోడైడ్, ఇవి రెండు కలిపాం. అవి ఏ విధంగా మారిపోయాయి అంటే లెడ్ నైట్రేట్ కాస్త లెడ్ అయోడైడ్గా మారిపోయింది, పొటాషియం అయోడైడ్ కాస్త పొటాషియం నైట్రేట్గా మారిపోయింది. ఈ లెడ్ అయోడైడే కింద ఎల్లో కలర్లో ప్రెసిపిటేట్గా సెటిల్ అవుతుందని చెప్పొచ్చు. ఇది కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్కు సంబంధించినటువంటి reaction, a chemical reaction in which two compounds exchange their ions to form two new compounds is called chemical double displacement reaction. So దీంట్లో లెడ్ అయోడైడ్ ఏర్పడింది కాబట్టి ఇది ఎల్లో కలర్లో వస్తుంది. పైన తేలేటువంటి ఈ లిక్విడ్ ఏంటంటే పొటాషియం నైట్రేట్ సొల్యూషన్. దీన్ని ఇలానే పెట్టేస్తే కొద్దిసేపటికల్లా పైకి కలర్లెస్ లిక్విడ్ వస్తుంది, కింద ఎల్లో కలర్ పేస్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ అ కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్.